ఏంటంటే ఇంకా ఏ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జయప్రకాష్ గారు? యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్ రాష్ట్రంలో ఒకటి సరే ప్రభుత్వాలకి కలిసి పనిచేయడం ఒకటైతే ఇప్పుడు యువతని రిప్రజెంట్ చేస్తున్న మీరు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అండ్ ఎంతవరకు మీరు వాళ్ళని అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద వే అన్న రీచ్ అవ్వగలిగారా వాళ్ళ అంబిషన్స్కి సంబంధించి? అలాగే స్కిల్స్ విషయంలో నాకున్న ఒక పెద్ద ఆందోళన వరి ఏంటంటే స్కిల్ సెట్. ఇప్పుడు అవకాశాలు వస్తాయి కానీ దాన్ని అందిపుచ్చుకునే స్కిల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారా, మీరు సిద్ధం చేయగలుగుతున్నారా అనేది? అప్సాన్ రాజేష్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు గత 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 15 సార్లు ఎస్ఐపిబి మీటింగ్స్ జరిగాయండి. 19 సార్లు జరిగినటువంటి వాటిల్లో 19 సార్లు 19 సార్లు జరిగినాయి. దానికి గాను సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా ఇవాళ ఆమోదం పొందడం జరిగింది. దీని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే సహకారం అందిస్తా ఉందో విశాఖ రిఫైనరీ కానివ్వండి, వీటన్నిటి ద్వారా విశాఖ రిఫైనరీ ద్వారా సుమారుగా ఒక 20-30 వేల మందికి ఉద్యోగాల కల్పన, ఓఎన్జీసీ కేజీ బేసిన్ డెవలప్మెంట్ ద్వారా సుమారుగా ఒక 15,000 మందికి, నేషనల్ హైవేస్ అథారిటీ ద్వారా జరుగుతున్నటువంటి రోడ్ల వల్ల సుమారుగా ఒక 40,000 మందికి, రైల్వేస్ డబ్లింగ్ వల్ల ఒక 15,000 మందికి, ఎయిర్పోర్ట్స్ ద్వారా ఒక 8,000 మందికి, ఎయిమ్స్ మంగళగిరి ద్వారా సుమారుగా ఒక 3,000 మందికి, ఐఐటి ద్వారా ఒక 2,000 మంది, ఐఐఎం విశాఖపట్నం ద్వారా ఒక 8,000 మందికి, పోర్ట్స్ అండ్ పెట్రోలియం ద్వారా సుమారుగా ఒక 20,000 కోట్లు. ఇవి కాకుండా అదనంగా టెక్నికల్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని చాలా స్పెసిఫిక్ గా పెట్టినటువంటిది. వెనకబడినటువంటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, దాంతో పాటుగా అణగారినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక స్వావలంబనం రావాలి, ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వావలంబనం రావాలని చెప్పి స్వయం శక్తితోటి వారందరూ కూడా ఒక బిజినెస్ మెన్ కి కూడా తయారు చేయాలని ఉద్దేశంతో పెడుతున్నటువంటి ముద్రా లోన్స్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా జరుగుతున్నటువంటి ఉపాధి కల్పన, ఇవాళ వాటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మరింతగా పెరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. మరొకటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ చేతి వృత్తులకు సంబంధించినటువంటి వారు చాలా మంది ఇవాళ బార్బర్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు కార్పెంటర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో వారసత్వంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ రాబోయే వారసులందరూ కూడా చేస్తూ ఉండేవారు. ఇవాళ వారందరూ కూడా మానేసినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా నరేంద్ర మోదీ గారు ఇవాళ వాటన్నిటిని కూడా పునర్జీవనం చేస్తూ 28 చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ వ్యాపారస్తులుగా మార్చేటటువంటి కార్యక్రమం సస్టైన్ అయ్యే విధంగా చేస్తున్నారండి. దీంతో పాటుగా వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. ఇవాళ కేవలం ఒక బార్బర్ షాప్ ఉందంటే కేవలం బార్బర్ షాప్ మాత్రమే కాదు, ఇవాళ బ్యూటీ క్లినిక్ గా మారిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇది మాత్రమే కాదు, కార్పెంటర్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ గా మార్చేటటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాటి ద్వారా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఖాళీగా ఉన్నటువంటి వారు ఉన్నారో, చేతి వృత్తులు చేపట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా దీని ద్వారా ముందుకు తీసుకొచ్చే పరిస్థితి మరింతగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నాలజీ రంగంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇవాళ మన రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బిట్స్ పిలానీ లాంటిది కానివ్వండి, లేకపోతే సెంట్రల్ దగ్గర నుంచి కూడా ఇవాళ అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వారందరికీ కూడా ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ 2 ప్రభుత్వాలు కూడా కలిసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి చెందటం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపాధి కల్పన జరగటం, అదే విధంగా సంక్షేమ పథకాలను కూడా ఎగ్జాక్ట్లీ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇవాళ రాష్ట్రం